ఓం శ్రీ గురుభ్యో నమః. నన్ను కొంతమంది సాధకులు అడిగారు అన్నట్టు, ఏమని అంటే, అమ్మ మాకు కుండలిని అవేకింగ్ అయినట్టుగా మాకు ఎలా తెలుస్తుంది అని అడిగారు అన్నట్టు. ఇది చాలామందికి డౌట్ఫుల్గా ఉంటుంది. మీరందరూ ఈ ఆడియో రికార్డు స్కిప్ చేయకుండా వినండి, ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కాదు, అసలు విషయం ఏంటి తెలియదు. ఎండింగ్లో ఏముంటుంది, మిడిల్లో ఏముంటుంది, స్టార్టింగ్లో ఏముంటుంది అనేటువంటి ఒక డౌట్ ఉంటుంది. అలా స్కిప్ చేయకండి. మనకు కుండలిని అవేకనింగ్ అయ్యింది అని ఎలా తెలుస్తుందంటే, మనం దీక్ష ఎంతో తపంతో పొందాలండి. నిజంగా చెప్పాలంటే అంత ఆషామాషి కాదు. నిజంగా ఒకప్పుడు అంటే పురాణాలలో చదువుంటారు, వినుంటారు, ఒక గురువు ఒక శిష్యుడికి మాత్రమే శక్తిపాతం అనేది చేశారు. మన గురు పరంపరలో అంటే మా యొక్క సిద్ధ మహాయోగ గురు పరంపరలో కూడా స్టార్టింగ్లో అలాగే ఉంది. ఒక్కరికి దారపోసేవాళ్ళంటే ఆ ఒక్కరు కూడా ఒక గురువు దగ్గర 12 సంవత్సరాలు సేవ చేయగా శ్రద్ధ భక్తితో ఇష్టంతో గురుసేవ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ యొక్క అర్హత అనేది లభించేది అన్నట్టు. ఈ రోజులలో చూడండి, ఈ జనరేషన్ వాళ్ళకి అలాంటి పరిస్థితి అయితే లేదు. మీరు గమనించారో లేదో, ఎవరు ఇళ్లలో ఉండి వాళ్ళు సాధన చేసుకోవచ్చు. పైగా గురుసేవ చేయడానికి అలాంటిది కూడా లేదు. ఒకవేళ చేస్తామన్నా చేయించుకునే వాళ్ళు కూడా తక్కువే. అర్హత ఉండాలి. అసలు గురు రూపాన్ని దర్శించాలన్నా, గురు పాదాలు స్పర్శించాలన్నా ఎన్నో జన్మలో పుణ్యం చేసుకొని ఉండాలి, సాధన ఉండాలి, తపన ఉండాలి. ఈ జన్మలో కూడా అదే ఉండాలి. నేను ఈ పదాలు ఎక్కువసార్లు యూజ్ చేస్తుంటాను అన్నట్టు. అందరికీ బ్రెయిన్లో ఎక్కడానికి చేస్తుంటాను. నిజంగా కర్మలు ఊరికే పోతాయా? ఒకప్పుడు 12 సంవత్సరాలు సేవ చేస్తే కూడా దొరకనటువంటి సాధన ఈ రోజులలో ఒక 3 రోజులలో ఆన్లైన్లో ఆఫ్లైన్లో దీక్ష ఇవ్వబడుతుందంటే నిజంగా మీరంతా కూడా ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారు. నేను చేసుకొని ఉంటాను, మీరు చేసుకొని ఉంటారు. అదొక్క విషయం గుర్తుపెట్టుకోండి. మరి సాధన మాకు మేము ఎట్లా అవేర్నెస్ ఎలా ఉంటుంది మీరే చెప్తారండి. 3 రోజుల దీక్ష తర్వాత అమ్మ మాకు ఆజ్ఞాచక్రంలో ఒక వైబ్రేషన్స్ వచ్చాయి, వెన్నుపైన మాకు పాకినట్టుగా అనిపించింది, ఒళ్ళంతా జలధరించినట్టుగా ఉంది అని చెప్తుంటారు. అవుతాయి అలా. మనకు సాధన చేస్తుంటే ఇవన్నీ కూడా కుండలినికి సంబంధించినటువంటి సింటమ్స్ అని మీరు గుర్తించాలన్నట్టు. నిజంగా ఒక శక్తిని ఇంకొక శక్తి కలిగినటువంటి వాళ్ళకే ఆ యొక్క శక్తి విలువ అనేది తెలుస్తుంది. శక్తి అంటే ఏంది ఇక్కడ? ఎనర్జెటిక్గా ఉండడము అంటే వారి లోపల శక్తి అంటే ఒక మనిషితో ఎన్నో కష్టాలతో ఎన్నో బాధలతో ఉన్నటువంటి వాళ్ళు ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు గురువై ఉండొచ్చు, వాళ్ళ తెలిసినటువంటి వాళ్ళై ఉండొచ్చు. వాళ్ళ కష్ట సుఖాలు చెప్పినంత మాత్రాననే వాళ్ళకి ఎంతో ఆనందం. అంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏదైనా బరువు దించుతారంటే దించరు, మీ కష్టాలు ఎవ్వరు పంచుకోరు. కానీ కొంతమందిలో అలాంటి శక్తి ఉంటుందన్నట్టు. ఈ శక్తి అనే పదాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎంతో ఆనందం వేస్తుంది, బాధ అంతా తగ్గిపోయినట్టుగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, అమ్మ మీ దగ్గరికి వస్తే నిజంగా చెప్తున్నామ్మ చాలా హ్యాపీగా ఉంది, మాకు ఎక్కడే ఉండాలనిపిస్తుంది అని అంటుంటారు అన్నట్టు. ప్రాణం లేచి రావాలి. ఒక గంటకు ప్రాణం పోతుందన్నా కానీ కనీసం ఒక 10 గంటలైనా ఉండగలగాలి. మన మాటకి అంత పవరు. చూడండి, రేపు చనిపోయే వాళ్ళను సూటి పోటీ మాటలతో ఏవేవో అంటే వాళ్ళు ఈ క్షణమే ప్రాణాలు ఇడుస్తారన్నట్టు. అంటే అలా కాకుండా మనము ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఆల్రెడీ నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నారు. మీరు ఎన్నో గురువమ్మ, మాకు ఎన్నో గురువమ్మ అని చెప్తుంటారు. ఎన్నో గురువు అయితేంది, నీ ఆత్మకు సంబంధించినటువంటి గురువు దొరికేంతవరకు లింకుతూనే ఉంటావు. ఎక్కడ దాకా వచ్చిందంటే ఇంకా స్టాప్ అవ్వాల్సిందే అలా అన్నట్టు. సాధన చేస్తుంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో,
ఒంటరిగా కూర్చొని సాధన చేయడం అలవాటు చేసుకోండి. ఒకప్పుడు నేను చేశాను కదా, మీరు కూడా అలాగే ఒంటరిగా కూర్చొని సాధన చేయాలి. సాధన చేస్తున్నప్పుడు మనకు చుట్టుపక్కల ఎవరు లేకపోయినా కొన్ని శబ్దాలు వినబడుతూ ఉంటాయి చెవుల దగ్గర. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. మన చుట్టూరు ఎవరో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, ఎవ్వరూ ఉండరు. గబుక్కున మనం కళ్ళు తెరిచి చూసామనుకోండి, ఎవ్వరు కూడా ఉండరు. శబ్దాలు వినిపిస్తాయి, ఎవరెవరో తిరిగినట్టుగా అనిపిస్తుంది. మనం సాధనలో కూర్చున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకి బాగా కనెక్ట్ అయి ఉంటాం. కొంతమందికి వాళ్ళు పిల్లలై ఉండొచ్చు, పెద్దలై ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కూడా. అలాంటి వారి యొక్క మనకు బాగా కనెక్ట్ అయిన వాళ్ళు, మన సోల్కి కనెక్ట్ అయిన వాళ్ళు ఒక్కరు ఉంటారు. వారి యొక్క వాయిస్ కూడా వినబడుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు మా పెద్ద పాప వాయిస్ వినబడుతూ ఉండేది. అమ్మ ఇంకెంతసేపు సాధన చేస్తున్నావు, బయటికి రా, తిన్నాం, టైం అవుతుంది, సంథింగ్ ఏదో ఒక విధంగా ఆ మాటలు వినబడి గబుక్కున నేను సాధనలో నుండి లేచి వెళ్ళేదాన్ని అన్నట్టు. వెళ్ళి అమ్మ నువ్వు పిలిచావా అని అడిగేదాన్ని. తను ఏమంటుందంటే, లేదు నేను పిలవలేదమ్మా, నా పనిలో నేనున్నాను, నువ్వు సాధన చేస్తున్నావు కదా, ఆల్రెడీ నాకు తెలుసు, ఎందుకు పిలుస్తాను, డిస్టర్బెన్స్ చెయ్యను అని అంటుంది. లేదమ్మా నువ్వు పిలిచావు, నన్ను 2 సార్లు వచ్చావు, అందుకే లేచాను నేను. ఇలాంటి శబ్దాలు ఎందుకు వినబడ్డాయి? కొన్నిసార్లు మనం సాధన చేస్తున్నప్పుడు మీరు గమనించుకోండి, రాత్రి బాగా ఒక నిద్ర అవస్థలో ఉంటాం. ఆ సమయంలో డోర్లు కొట్టినటువంటి శబ్దం వినబడుతుంది. డోర్లు ఎవరో నిజంగానే కొట్టారా అనేసి నిద్రలో నుండి ఎంత నిద్రున్నా వెళ్ళి చూసేదాన్ని నేను. అలాగే పడుకుంటే వచ్చి మనని వీపు పైన తట్టినట్టుగా తడతారు కూడా, స్పర్శ తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఒక దివ్యమైనటువంటి స్పర్శలు, దివ్యమైనటువంటి వినికిడులు, దివ్యమైనటువంటి దృశ్యాలు, దేవతల దృశ్యాలు ఆజ్ఞచక్రం ద్వారా మనం దర్శిస్తూ ఉంటాము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నట్టు. వీటిని అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. ఇంకా కుండలిని యాక్టివేషన్ అయ్యిందా అని మీకు ఒక డౌట్స్ వచ్చినాయి అనుకోండి, కరెక్ట్ సాధన చేయండి. ఏ సాధన చేయకుండా దీక్ష పొందామా ఇంతే కదా, ఏదో మంత్రం ఇచ్చారంట, పోయాము వచ్చాము, గురు రూపాన్ని చూడన్నట అని అంటారు. నిజంగా మీరు మాయలో పడడానికి, సాధన మీకు కుదరకుండా ఉండడానికి, కర్మలు ప్రక్షాళన అంటే కర్మలు క్షీణించే ప్రక్రియ కనుక మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటాయి కూడా. అలాంటప్పుడు నీ ఎరుక ఏమైంది మరి? అమ్మ ఎన్నిసార్లు చెప్పింది, ఎంతోమంది గురువులు చెప్తున్నారు, ఎక్కడో వింటున్నాము, ఏదో చదువుతున్నాము. మనం ఒక సమయం అనేది పెట్టుకోండి. దీక్ష పొందిన వాళ్ళంతా కూడా ఎక్కడో ఉంటారు, ఎక్కడి నుండో వస్తారు. మీ ఇళ్ళల్లో మీరు కూర్చొని సాధన చేయండి అని చెప్తున్నాను. డైలీ 2 టైమ్స్ పెట్టుకోండి. సమయం ఉన్నవాళ్ళు త్రికాలాల్లో చేయండి సాధన. త్రికాలాలు, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పడుకునే ముందు. ఇంకా ఎక్కువ సమయం ఉంటే ఎక్కువ టైం పెంచండి. ఇలా చేయండి. మీరు అబ్జర్వ్ చేయండి సాధన చేస్తూ. మాకు అయినట్టు అనిపిస్తలేదు కదమ్మా, మా మనసు అంతా బయటనే. మీ మనసు పొద్దున్న లేస్తే బయటనే ఉంటుంది, 24 hours బయటనే ఉంటుంది. మీ మనిషి మట్టుకు ఇంట్లోనే ఉంటారు, జాబ్కి వెళ్తారు, సంథింగ్ ఏదో ఉంటుంది. కానీ మీ యొక్క మనసు బయట పనిచేస్తున్నంతసేపు, మనసు అంతర్ముఖం కానంతసేపు ఆ శక్తి చేస్తున్నటువంటి విన్యాసాలు గుర్తుపట్టలేము. ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నన్ను చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, నేను ఎంతమందికి సమాధానం చెప్పాలి. అందుకే ఈ యొక్క ఆడియో రికార్డు ఆ యొక్క ఆదిపరాశక్తి నా ద్వారా చేయిస్తుంది అనేటువంటి భావన నాకుంది. మీరు కూడా తప్పకుండా ఈ ఆడియో రికార్డు వినండి, సాధన కరెక్ట్గా రెగ్యులర్గా చేయండి. మనకు భౌతికంగా కూడా కొన్ని కర్మలు చేస్తుంటే కూడా మనకు ఎవరో తెలియని వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. ఇక్కడ మీరు బాగా గమనించాలి. బాగా మన క్లోజ్గా ఉన్న వాళ్ళంతా దూరం అయిపోతారు. ఎందుకంటే మీ ఆరలోకి రారు వాళ్ళు. మీ ఆరాలోకి రావాలంటే నిజంగా వాళ్ళు కూడా ఎంతో
శక్తి కలిగి ఎంతో ఏదో ఒక సాధన చేసే అన్న ఉండాలన్నట్టు. అంటే అయ్యో పలానోళ్ళు దూరం అయిపోయారేంటి అని బాధపడ్డ రోజులు ఉన్నాయి. అంటే ఆ రోజులు ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఎందుకు దూరం అయ్యారు అనే సంగతి నీకు తర్వాత తెలుస్తుంది. ఓహో, నారాలోకి రాలేకపోతున్నారు అలా అని మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. గమనించుకోవాలంతే, నీకు నువ్వు గమనించుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎవ్వరు మాట్లాడరు, అసలు తెలియని వాళ్ళు పరిచయం అవుతారు. బాగా మన కుటుంబం వాళ్ళైనా సరే దూరం అయిపోతూ ఉంటారు. ఆరాలో ఉండాలన్నట్టు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. మనకు చిన్ననాటి అన్నీ గుర్తొస్తుంటాయి. ఇవి పూర్వజన్మ సంస్కారాలన్నీ దగ్ధం చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది కదా కుండలిని సాధన తీసుకున్న వాళ్ళకి. అలాంటప్పుడు చిన్ననాటి విషయాలు కూడా గుర్తుకొస్తాయి. అసలు ఈ సమయం అదేనా? కాదు కదా. ఈ సమయము ఈ క్షణంలో అలాంటిది కాకపోయినా చిన్నప్పటి అన్నీ గుర్తొస్తున్నాయి. అంటే ఆలోచన రూపంలో, దృశ్య రూపంలో, ధ్యానంలో అన్నీ దగ్ధమైపోతుంటాయి. ప్రతిబింబిస్తూ మాయమైపోతుంటాయి. అంటే ఆ కర్మ అక్కడికి ప్రక్షాళన జరిగింది అని అర్థం. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ప్రతి క్షణము అబ్జర్వ్ చేస్తే ఆ శక్తి విన్యాసాలు, ఆ శక్తి చేస్తున్నటువంటి క్రియ మనకు మొత్తం తెలిసిపోతుంది. నెక్స్ట్ వీడియోలో అమ్మ ఈ క్రియ ఎన్ని రోజులు జరుగుతుందమ్మా, నాకు బాగా హెడ్ఏక్గా ఉంది అని అన్నారు. నిన్న ఫోన్ చేసి ఒకరన్నారు, ఫుల్ హెడ్ఏక్ వస్తుందమ్మా, గత వారం రోజుల నుండి బాధపడుతున్నాను అని అన్నారన్నట్టు. ఆ క్రియ కూడా ఎన్ని రోజులు, ఎలా జరుగుతుంది అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్. జై గురుదేవా.